నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే మీకు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. క్విక్ రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలిగ్గా మీరు చదువుకోవడానికి అనుగుణంగా ఈ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ప్రతి పాయింట్ను కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో అయితే మనం 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రాల్లోని కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు అనే అంశాన్ని అయితే రివ్యూ చేద్దాం. మనం వస్త్రాలతో తయారైన దుస్తులు ధరిస్తాం. సహజ లేదా కృత్రిమ వనరుల నుంచి పొందిన దారాలు నుంచి వస్త్రాలు తయారు చేస్తారు. అంటే మనకి కృత్రిమంగా వచ్చే దారాల నుండి కానివ్వండి లేదా సహజసిద్ధంగా లభించేటటువంటి దారాల నుండి అయినా సరే మనం వేసుకునేటటువంటి వస్త్రాలను తయారు చేయబడతాయి. గృహోపకరణాల తయారీలో దారాలను కూడా పెద్ద మొత్తంలో వాడతారు. అయితే ఇంట్లో వాడేటటువంటి హోమ్ అప్లికేషన్స్లో కూడా దారాలను అయితే ఉపయోగిస్తున్నారు. నూలు, పట్టు, ఉన్ని వంటి సహజ దారాలు మొక్కలు లేదా జంతువుల నుండి లభిస్తాయి. కృత్రిమ దారాలు మానవులచే తయారు చేయబడ్డాయి కాబట్టి వీటిని కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. మరి అంటే మానవుడితో ప్రమేయంతో మనకేం చేస్తామంటే పదార్థాలన్నీ కృత్రిమంగా తయారు చేసి ఆ కృత్రిమంగా తయారైన పదార్థాల నుండి దారాలు తయారు చేస్తాం కాబట్టి దాన్ని మ్యాన్ మేడ్ థ్రెడ్స్ అని పిలుస్తాం. సింపుల్గా మానవ నిర్మిత ధర్మతలు అంటారు అనమాట. ఓకే, అసలు కృత్రిమ దారాలు అంటే ఏంటి ఒకసారి చూద్దామండి. కృత్రిమ దారం కూడా చిన్న యూనిట్లను కలిపి చేసిన ఒక పెద్ద గొలుసు అన్నమాట. నిజానికి ప్రతి యూనిట్ కూడా ఒక రసాయన పదార్థం. అనేక చిన్న యూనిట్లు కలిపి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడ్డానే పాలిమర్ అంటారు. పాలి అనేది ఒక గ్రీక్ భాషా పదం అన్నమాట. పాలి అంటే ఎక్కువ, మెర్ అంటే భాగము అని అర్థం అనమాట. సో ఎక్కువ భాగం అని అర్థాలు వస్తాయి. పాలిమర్ అనేది పాలిమెర్ అనే రెండు గ్రీక్ పదాల నుండి అయితే రావడం జరిగింది. పాలిమర్ పునరావృతమయ్యే అనేక యూనిట్లతో ఏర్పడుతుంది. పాలిమర్లు ప్రకృతిలో కూడా లభిస్తాయి. ఉదాహరణకి నూలు, ఇది కూడా సెల్యులోజ్ అని పిలువబడే ఒక పెద్ద పాలిమర్. అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి మీకు సెల్యులోజ్ అనేది తయారవుతుంది. ఇక కృత్రిమ దారాలకు వచ్చినట్లయితే మొదటగా మనం చెప్పేది రేయాన్. పట్టుపురుగు నుండి లభించే పట్టుదారాలు చైనాలో కనుగొనబడ్డాయి. అంటే మనకి ఈ పట్టుపురుగు లేదా అసలు పట్టు అనేసరికి చరిత్ర అంతా కూడా మనకి చైనా నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి పట్టుదారాలు మొట్టమొదటిగా ఎక్కడ ఉపయోగించారంటే చైనా అని చెప్తాం. ఈ విషయం చాలా కాలం పాటు నిగూఢ రహస్యంగా ఉంచబడింది. అంటే ఈ పట్టుదారాల గురించి బయట ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు రహస్యంగా దాచిపెట్టారనమాట. పట్టుదారంతో తయారైన వస్త్రాలు చాలా ఖరీదైనవి. దీని అందమైన ప్రతి అల్లిక అందరినీ ఆకర్షిస్తుంది. కృత్రిమంగా పట్టు తయారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు వంటి లక్షణాలున్న దారాన్ని పొందడంలో విజయవంతం సాధించారు. దీనినే మనం కృత్రిమ పట్టు లేదా రేయాన్ అని పిలుస్తాం అనమాట. రేయాన్ సహజ వనరులైనటువంటి కలప గుజ్జు అంటే కర్రగుజ్జు నుండి పొందినప్పటికీ ఇది మానవ నిర్మిత దారమే. అంటే మన రేయాన్ అనేది కూడా మనకి ఏం చేస్తామంటే కర్రగుజ్జు నుండి తయారు చేస్తాం. సో కర్రగుజ్జు అనేది మీకు ప్రకృతి నుండి లభిస్తుంది కదా అని మానవ నిర్మిత దారమా అంటామంటే అంటే సహజ దారం అంటామంటే కాదు. ఎందుకంటే దీన్ని కూడాను మానవుడు చాలా రసాయనిక చర్యలు జరిపి మనం చేస్తాం కాబట్టి దీన్ని కూడా మనం మానవ నిర్మిత దారంగానే చెప్పుకోవాలి. ఇది పట్టు కంటే చాలా చౌకైనది, అచ్చం పట్టులానే ఉంటుంది. పట్టులాగే నేయవచ్చు, ఎన్నో రకాల రంగులు అద్దవచ్చు. అంటే మనం పట్టుదారం ఏ విధంగా అయితే మనం అల్లికలు చేస్తామో అదే విధంగా మనం దీన్ని కూడా నేయవచ్చు అనమాట. రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. రేయాన్ను ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు. చూడండి, దుప్పట్లు అనేసరికి నూలు, తివాచీలు అంటే కార్పెట్ అన్న తివాచీ అన్న ఒకటే. కార్పెట్స్ అనేటప్పుడు ఉన్నితో కలిపి చేస్తారనమాట. నైలాన్ తర్వాత రెండవ కృత్రిమ దారం నైలాన్. నైలాన్ అనేది మానవ నిర్మిత దారం. ఇది 1931 ఎటువంటి సహజ ముడి పదార్థాలను ఉపయోగించకుండా తయారు చేశారనమాట. అంటే మొక్కల నుండి కానీ జంతువుల నుండి వచ్చేటటువంటి ఏ పదార్థాన్ని ఉపయోగించకుండా తయారు చేశారు 1931లో. నేలబొగ్గు, నీరు, గాలి నుండి దీనిని తయారు చేస్తారు. ఇది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. మానవుడు తయారు చేసిన మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. అంటే ఎటువంటి సహజ పదార్థాలు వాడకుండా. నైలాన్ అనేది బలమైన, సాగే గుణం కలిగిన తేలికపాటి దారం. మెరుపును కలిగి ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందుచేతనే దుస్తుల తయారీలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నైలాన్తో మేజోళ్ళు, తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోముకునే బ్రష్లు, కారు సీట్ బెల్టులు, నిద్రకు ఉపకరించే సంచులు,
తెరలు మొదలైనవి తయారు చేస్తారు. నైలాన్ను పారాచూట్ తయారీ, పర్వతారోహణకు వాడేటటువంటి తాళ్ళ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఒక నైలాన్ దారం స్టీల్ తీగ కంటే బలమైనది. అంటే నైలాన్ దారం అనేది అదే పరిమాణం ఉండే స్టీల్ తీగ కన్నా చాలా బలంగా పనిచేస్తుంది అనమాట. ఇక తర్వాత పాలిస్టర్ అంటే ఏంటి, ఆక్రిలిక్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. పాలిస్టర్ అనేది మరో కృత్రిమ దారం. ఈ దారంతో చేసిన వస్త్రం సులభంగా ముడుచుకుపోదు, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందుచేతనే దుస్తుల తయారీకి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. టెర్లిన్ అనేది ప్రసిద్ధి నొందిన పాలిస్టర్. దీన్ని అతి సన్నని దారాలుగా చేయవచ్చు, ఇతర దారాల మాదిరిగా వాడకవచ్చు. బియ్యం, పంచదార నిల్వ చేయడానికి పీఈటీ బాటిల్స్, పీఈటీ జార్లను ఉపయోగిస్తారు. పీఈటీ అంటే పాలీఇథిలీన్ టెరాఫ్థలేట్ అనేది పాలిమర్ ముఖ్య రూపం అన్నమాట. సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగల వంటి ఎన్నో ఉపయోగకరమైనటువంటి వస్తువులు తయారీలో ఉపయోగిస్తారు. ఇక వాస్తవానికి ఎస్టర్ అనేది పునరావృతం రసాయనిక యూనిట్ల వల్ల ఏర్పడినటువంటి పాలిస్టర్. ఓకేనా, ఎస్టర్లు పునరావృత రసాయనిక యూనిట్ల వల్ల మనకి పాలిస్టర్ వస్తుంది. ఎస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చే రసాయనం. పాలికాట్, పాలీవూల్, అలాగే టెరికాట్ అనే పేర్లతో దుస్తులు అమ్ముతుంటారు. 2 రకాల దారాలను కలిపి చేయడం వల్ల వాటికి వచ్చింది. పాలికాట్ అనేది పాలిస్టర్ నూలు మిశ్రమం. కాటన్, పాలిస్టర్ ప్లస్ కాటన్ పాలికాట్. పాలీవూల్, పాలిస్టర్ ప్లస్ ఊల్, పాలీవూల్ అనమాట. ఇక్కడ మీరు ఊల్ అనేది కలుపుతారనమాట. పాలిస్టర్, పాలీవూల్. ఇక తర్వాత ఆక్రిలిక్ అండి. శీతాకాలంలో చలికోటు, అలాగే శాలువాలు, దుప్పట్లు వాడతాం. నిజానికి అవి ఊలును పోలినప్పటికీ వీటిలో చాలా వరకు సహజ ఊలు నుండి తయారు చేసినవి కావు. ఇవి ఆక్రిలిక్ అనే మరొక దారంతో తయారు చేస్తారు. సహజ వనరుల నుంచి లభించే ఖరీదైన ఊలు కంటే ఆక్రిలిక్ చాలా చౌకైనది. అవి అనేక రంగుల్లో లభిస్తుంది. కృత్రిమ దారాలు మన్నికైనవి, సరసమైన ధరలకు లభించడం వల్ల సహజ దారాల కంటే ఎక్కువ జనాదరణ పొందుతున్నాయి. కృత్రిమ దారాలు అనేవి ముఖ్యంగా మనం చెప్పుకోండి మన్నిక అని చెప్తాం. సహజ దారాలు అనేవి నీటితో కానీ తడిసాయని కొన్ని నిల్చుకోవడం కానీ మడతలు పడడం కానీ జరుగుతాయి. కృత్రిమ దారాలు అలా జరిగే అవకాశం అయితే ఉండదన్నమాట. అందుకోసమే అంతేకాకుండా ధర విషయంలో చూసుకుంటే సహజ దారాలు ఖరీదుగా ఉంటాయి, కృత్రిమ దారాలు చౌకగా లభిస్తాయి. కృత్రిమ దారాలు మండించినప్పుడు సహజ దారాల కంటే అవి విభిన్నమైనవి. వేడి చేస్తే కృత్రిమ దారాలు కరుగుతాయి. అదే కృత్రిమ దారాలకు ఉండే ప్రతికూలత. అయితే ఏదైనా సరే అగ్ని ప్రమాదాలు జరిగాయి అనుకోండి, ఈ కృత్రిమ దారాల నుండి వచ్చే మనకు ప్రమాదం ఏంటంటే అవి కరిగిపోతాయి అన్నమాట. కరిగిపోయి శరీరానికి అతుక్కుపోతాయి. ఈ బట్టలు అంటుకోవడం ఘోర ప్రమాదానికి గురి చేస్తుంది. వస్త్రం కరిగి దాన్ని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుంటుంది. ఈ కారణంగా వంటగదిలో లేదా ప్రయోగశాలలో కృత్రిమ వస్త్రాలు ధరించకూడదు. అందుకే వీటిని మనం ఎక్కడైతే మనకి ఫైర్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉన్నాయో అలాంటి దగ్గర ఈ కృత్రిమ దారాలతో చేసినటువంటి వస్త్రాలు మనం వాడకూడదు. వంటగదిలో పనిచేస్తున్నప్పుడు అమ్మ పాలిస్టర్ దుస్తులు ధరించకూడదు. కాబట్టి ఇంట్లో అమ్మ వంట చేస్తున్నప్పుడు పాలిస్టర్ బట్టలు వేసుకోకుండా మనం జాగ్రత్త చెప్పాలి. పెట్రోకెమికల్స్ అనబడే పెట్రోలియం నుండి లభించే పదార్థాలను అనేక ప్రక్రియలకు గురి చేయడం ద్వారా అన్ని కృత్రిమ దారాలు తయారు చేస్తారు. అంటే మనకు కావాల్సిన ప్రతి కృత్రిమ దారం కూడా పెట్రోల్ కెమికల్స్ నుండే రావడం జరుగుతుంది. మరి కృత్రిమ దారాలకు ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి? కృత్రిమ దారాలు ప్రత్యేకమైన లక్షణాల వల్ల అధిక ప్రాచుర్యం గల దుస్తులు తయారవుతున్నాయి. త్వరగా ఆరిపోతాయి, మన్నికైనవి, చౌకగా దొరుకుతాయి, ఎప్పుడు కావాలన్నా లభిస్తాయి, సులభంగా వాడుకోవచ్చు. ఖర్చు తక్కువ కాబట్టి వీటిని దుర్వినియోగం జరిగినంటే పొరపాటున పాడైపోయినా మళ్ళీ కొత్తది మనకు వెంటనే దొరుకుతుంది. అదే సహజదారాలతో చేసిన వస్త్రాలు ఒకసారి పోయి అంటే మళ్ళీ సంపాదించడానికి మనం కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ ఖరీదుతో కూడుకుని కూడా. తర్వాత ప్లాస్టిక్ అండి. కృత్రిమ దారాల మాదిరిగానే ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్. అన్ని రకాల ప్లాస్టిక్లలో యూనిట్లు అమరిక ఒకే రకంగా ఉండదు. కొన్నింట్లో సరేకంగాను మరొక దాంట్లో అడ్డంగా జత చేయబడిన అమరికను కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ వస్తువులు వీలైనన్ని ఆకారాలు, పరిమాణాలలో లభిస్తుంటాయి. ప్లాస్టిక్ వస్తువులు ఎప్పుడు కూడాను ఒకే ఆకారంలో ఉండవు, వీలైన ఆకారాల్లోనూ పరిమాణాల్లో లభిస్తుంటాయి.
ప్లాస్టిక్ తిరిగి వాడవచ్చు, రంగు వేయవచ్చు, కరిగించవచ్చు, షీట్లుగా చుట్టవచ్చు లేదా తీగలుగా తయారు చేయవచ్చు. అంటే ప్లాస్టిక్ని మీరు అన్ని రకాలుగా వాడవచ్చు అనమాట. పాలిథీన్ అంటాం, పాలి ప్లస్ ఈథీన్ పాలిథీన్ అంటాము. అనేది ఒక రకమైనటువంటి ప్లాస్టిక్ ఉదాహరణ. దీన్ని సాధారణంగా సంచుల తయారీలో ఉపయోగిస్తుంటారు, పాలిథీన్ అని పిలుస్తాం. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు సులువుగా వంచగలిగినప్పటికీ కొన్ని బలవంతంగా వంచినప్పుడు విరిగిపోతాయి. ఈ ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీరు పోసినప్పుడు దాని రూపం మారుతుంది. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లను థెర్మోప్లాస్టిక్లు అంటారు. పాలిథీన్, పీవీసీ థర్మోప్లాస్ట్లకు ఉదాహరణ. అటువంటి వస్తువులు దువ్వెనలు, రకరకాల పాత్రలు తయారీలో వాడతారు. ఒక రూపం మలిచిన తర్వాత వాటిని వేడి చేసినప్పుడు మెత్తబడవు. దీన్నే మనం ఏమని పిలుస్తాం, వీటిని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటారు. అంటే ఒకసారి తయారు చేసిన తర్వాత మళ్ళీ దాని రూపం అనేది వేడి చేస్తే మారదనమాట. ఉదాహరణకు బ్యాకలైట్, మెలమైన్ అనమాట. బ్యాక్లైట్ అనేది ఒక అధమ ఉష్ణ విద్యుత్ వాహకం కలిగి ఉంటుంది. అంటే అది బ్యాక్లైట్ అనేది అటు విద్యుత్తును ప్రసరింపజేయదు, ఇటు ఉష్ణాన్ని కూడా ప్రసరింపజేయదు. కాబట్టి దీనిని విద్యుత్ స్విచ్లు, వివిధ రకాల వంట పాత్రల పిడులు మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, విద్యుత్ స్విచ్ల తయారీలో కానీ, వివిధ రకాల వంట పాత్రల పిడుల తయారీలో కానీ ఉపయోగిస్తారు. ఇక తర్వాత మెలమైన్ అనేది ఒక బహుళ ప్రయోజకరణ పదార్థం అనమాట. ఇది మంటను నిరోధించడమే కాకుండా ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలదు. అందుకే ఫ్లోర్ టైల్స్ కానీ, వంట సామాగ్రి కానీ, మంటను నిరోధించే బట్టలు, దాన్ని ఏమంటా ఆప్రాన్ అని పిలుస్తాం కదండి, ఆప్రాన్ అంటాం. సో తయారీలో కూడా ఉపయోగిస్తారు. సో మెలమైన్ గుర్తుపెట్టుకోండి. థెర్మోప్లాస్టిక్లు, మెలమైన్ అనేది గుర్తుపెట్టుకుంటారు. ప్లాస్టిక్లు ప్రాధాన్యత గల వస్తువులే. ఈ రోజుల్లో ఆహార పదార్థాలు, నీరు, పాలు, ఊరగాయలు, ఎండబెట్టిన ఆహారం మొదలైన నిల్వ చేయాలనుకుంటే ప్లాస్టిక్ పాత్రలే మనకు బాగా అనువుగా అనిపిస్తాయి. దీనికి కారణం ఇవి తేలికైనవి, చౌకైనవి, దృఢమైనవి, సులభంగా వాడుకోతగినవి. అంటే ఇవి తేలిగ్గా ఉంటాయి, ప్లస్ చేజారణ కూడా అంత వేగంగా పగిలిపోవు, దృఢమైనవి, సులభంగా మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. లోహాలతో పోల్చితే తేలికగా ఉండడం వల్ల కార్లు, విమానాలు, అంతరిక్ష నౌకల తయారీలో కూడా వినియోగిస్తున్నారు. చెప్పులు, వివిధ రకాల సామాన్లు, అలంకరణ వస్తువులు, ఇలా లెక్కిస్తూ పోతే వీటి జాబితా అంతుండదు. మరి అలాంటి ప్లాస్టిక్కి లక్షణం ఏమిటి? ప్లాస్టిక్ అనేది చర్యాశీలత లేనిది. గాలి తేమ వల్ల ఇనుము వంటి లోహాలు తుప్పుపడుతూ ఉంటాయి. కానీ గాలి, నీటితో ప్లాస్టిక్లు చర్య జరపవు. అవి తొందరగా క్షయం చెందవు. అందుచేతనే అనేక రసాయనాలతో సహా వివిధ రకాల పదార్థాలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్లను ఉపయోగిస్తారు. ఇవి తొందరగా గాలితో కానీ, అలాగే నీటి ఆవిరితో కానీ, ఎటువంటి రసాయనాలతో కానీ చర్య పొందవు. కాబట్టి వీటిని దీర్ఘకాలం మన్నిక ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఉపయోగిస్తాం. ఇక ప్లాస్టిక్ తేలికైనది, బలమైనది, మన్నికైనది. ప్లాస్టిక్ చాలా తేలిగ్గా ఉండి, దృఢత్వంగా ఉండి, మన్నికతో ఉండి, కావలసిన ఆకారాలు, పరిమాణాలలో మలుచుకోవడం వల్ల దీన్ని వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. సాధారణంగా ప్లాస్టిక్స్ లోహాల కంటే చౌకైనవి. వీటిని పరిశ్రమల్లో, గృహోపకరణాల కోసం విరివిగా ఉపయోగిస్తారు. మరి ప్లాస్టిక్ అధమ వాహకాల అంటే అవునండి, ప్లాస్టిక్లు అధమ ఉష్ణ విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి. అందుచేత విద్యుత్ తీగలకు తొడుగులుగా, అదేవిధంగా స్క్రూ డ్రైవర్లకు పిడులుగా ప్లాస్టిక్ పదార్థాలనే వాడతారు. ఎందుకంటే వీటిని హీట్ కానీ, కరెంట్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వదు. అందుకే స్క్రూ డ్రైవర్ తీసుకున్నారనుకోండి, ఒక కటింగ్ ప్లేయర్ తీసుకున్నారనుకోండి, ఒక కట్టర్ తీసుకున్నారు, దానికి చూస్తే మీకు ఈ రబ్బర్ హ్యాండిల్స్ ఉంటాయన్నమాట. ఎందుకు ఇవి ఉంటాయంటే ఈ ప్లాస్టిక్లు అనేవి అధమ విద్యుత్ ఉష్ణ వాహకాలు అనమాట. ఇక పెనములో పిడులు కానీ మనం వాడామనుకోండి, అక్కడ కూడా ప్లాస్టిక్తోనే తయారు చేసి ఉంటారు. ఇక మీకు తెలుసా, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల్లో చాలా విస్తృతంగా ప్లాస్టిక్ను వాడుతున్నారు. ట్యాబ్లెట్ల ప్యాకింగ్లో, గాయాలకు కుట్ల కోసం వాడే దారాలు, సిరంజీలు, వైద్యుల చేతి తొడుగులు, ఎన్నో వైద్య పరికరాలు కూడా ఈ ప్లాస్టిక్లనే ఉపయోగిస్తున్నారు. ఆహారం వండడానికి వాడేటటువంటి మైక్రోవేవ్ నందు ప్రత్యేక ప్లాస్టిక్ సామాగ్రిని ఉపయోగిస్తారు. మైక్రోవేవ్లో ఆహారం ఉడుకుతుంది, కానీ ప్లాస్టిక్ పాత్రకు ఏమాత్రం ప్రభావం కాదు. కాబట్టి ఏదైతే మనం చెప్తున్నామో మైక్రోవేవ్స్ ఉన్నాయి, ఇలాంటి విషయంలో ఈ ప్లాస్టిక్లను మనం విడిగా ఉపయోగిస్తుంటాం. ఇవి అక్కడ ఉన్నటువంటి ఉష్ణం వల్ల ప్రభావితం అయితే కావు. ఇక తర్వాత చూడండి, ఈ మధ్య కాలంలో వార్తల్లోకి మళ్ళీ వచ్చింది టెఫ్లాన్ అండి.
టెఫ్లాన్ అనేది నూనె, నీరు అంటుకోని ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్. వంట పాత్రల తయారీకి పాత్రకు పదార్థం అంటుకొని పూత వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. అగ్ని నిరోధక ప్లాస్టిక్. కృత్రిమ దారాలు మంటలకు సులువుగా అదుక్కుంటాయి, కానీ మెలమైన్ ప్లాస్టిక్తో పూతతో చేసిన అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు నిరోధంగా తయారు కావడం ఆసక్తికరం. కాబట్టి ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెలమైన్తో చేసినటువంటి బట్టలను వాళ్ళు వేసుకుంటారు. మెలమైన్ అనేది ఉష్ణంతో ఎటువంటి చర్య చూపదు. అలాంటప్పుడు ఆ వస్త్రాలు కూడా చర్య చూపకుండా స్థిరంగా ఉంటాయి. మరి మనకి ఇంట్లో ఉండేటటువంటి నాన్ స్టిక్కీ ప్యాన్స్ అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, నాన్ స్టిక్కీ ప్యానల్లో ఏ పదార్థం అనేది లేయర్ వేయడం వల్ల మనం చేసే వంటకాలు పెనాలకు అతుక్కోవు అని అడుగుతాడు అనుకోండి. టెఫ్లాన్ అండి, గుర్తుపెట్టుకోండి, టెఫ్లాన్ లేయర్ అనేది మీకు నాన్ స్టిక్కీ ప్యానల్ పైన బ్లాక్గా ఉంటుంది. అది హీట్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది కానీ పదార్థాలు అయితే అంటుకోవడానికి సహాయం చేయదు. ఇక ప్లాస్టిక్లు, పర్యావరణం. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు సాధారణంగా వస్తువులను ప్లాస్టిక్తో చుట్టి ఇవ్వడము లేదా పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మన ఇళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడానికి ఇది ఒక కారణం. చివరకు ప్లాస్టిక్ చెత్తబుట్టలోకి చేరుతుంది. ప్లాస్టిక్ను పారవేయడం పెద్ద సమస్య. బ్యాక్టీరియా లేదా సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందితే ఆ పదార్థాలను జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు అంటారు. సహజ ప్రక్రియ ద్వారా జీవ విచ్ఛిన్నం చెందకపోతే వాటిని జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు. ఏదైతే జీవుల ద్వారా విచ్ఛిన్నం అవుతుందో ఏదో ఒక స్థితిలో దాన్ని ఏమంటారు? జీవ విచ్ఛిన్న పదార్థం అంటారు. కొన్ని పదార్థాలు ప్లాస్టిక్లో చాలా వరకు ఏమవుతాయండి, అవి విచ్ఛిన్నం కావు, కాబట్టి వాటిని విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు. మరి ఒక పదార్థం దాని విచ్ఛిన్నానికి పట్టే కాలం చూద్దాం. కాలము పండ్ల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం 1 నుండి 2 వారాలు టైం అవసరం మీకు. కాగితం 10 నుండి 30 రోజులు. నూలు వస్త్రం 2 నుండి 5 నెలలు. కలప 10 నుండి 15 సంవత్సరాలు. ఊలు దుస్తులు సుమారుగా 1 సంవత్సరం. టిన్ ఆర్ అల్యూమినియం ఇతర పాత్రలు 100 నుండి 500 సంవత్సరాలు. ప్లాస్టిక్ సంచులు చాలా కాలం. మరి ఇవన్నీ కూడా మనకి జీవ విచ్ఛిన్నం అవుతాయా అంటే చాలా తక్కువగా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇది పర్యావరణ నేస్తం కాదు, ఇది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. అంతేకాదు కృత్రిమ పదార్థాలలో దహన ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది, అలాగే పూర్తిగా సులభంగా దహనం కాదు. ఈ ప్రక్రియలో వెలువడే విషపూరిత వాయువులు వాతావరణంలో గాలి కాలుష్యానికి కారణం అవుతున్నాయి. అంటే ఈ ఏవైతే ఉన్నాయో పదార్థాలు మనం వేడి చేయడం వల్ల వాటి నుండి విడుదలైనటువంటి పదార్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. జంతువులు చెత్త కుప్పల్లోని ఆహారం తినే క్రమంలో అవి పాలిథిన్ సంచులను ఆహారంగా చుట్టిన ర్యాపర్స్ను మింగేస్తాయి. ఈ ప్లాస్టిక్ పదార్థం జంతువుల శ్వాస వ్యవస్థను ఉక్కిరి బిక్కిరి చేయడం లేదా పొట్టలో పొరగా పేరుకొని ఉండడం వాటి మరణాన్ని దారితీస్తుంది. ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పడవేసిన పాలిథిన్ సంచులు మురికి కాలువలో కూడా స్తంభింప చేయడానికి కూడా సహాయం అవుతాయి. అంటే ఈ దారాలన్నీ అంటే ఏవైతే మీరు ప్లాస్టిక్ సంచులు అనుకుంటున్నామో వీటిని విచ్చలవిడిగా మనం వాడేయడం, మురికి వాడల్లో వేసేయడం వల్ల ఏమవుతుంది, మన పర్యావరణం హాని తింటుందని చెప్పారనమాట. మరి ప్లాస్టిక్ వినియోగం చేయడానికి ఏమైనా సూచనలు ఉన్నాయా అంటే వీలైనంత వరకు ప్లాస్టిక్ను ఉపయోగించడం మానుకోవాలి. షాపింగ్కి వెళ్ళినప్పుడు నూనె లేదా జనపనార సంచిని తీసుకుని వెళ్ళాలి. జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాలను విడివిడిగా సేకరించి విడివిడిగా పారవేయాలి. మీ ఇంట్లో కూడా ఇది ఆచరించండి. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం మంచిది. చాలా థర్మోప్లాస్టిక్లు రీసైకిల్ చేయడానికి అనుకూలమైనవి. అంటే చాలా థర్మోప్లాస్ట్లను రీసైకిల్ చేయొచ్చు, కానీ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అనేవి వన్స్ మరి ఫిక్స్ అయిన తర్వాత వాటిని రీయూజ్ చేయడం అనేది కష్టం అనమాట. వివిధ రంగు కారకాలను అయితే రీసైక్లింగ్ ప్రక్రియ జోడిస్తుంటారు. ఇది నీటి వాడకాన్ని పరిమితం చేస్తుంది. ముఖ్యంగా ఆహారం నిల్వకు వాడకుండా బాధ్యత గల పౌరుడిగా 5R నియమాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు 4R ఉండేవి, ఇప్పుడు మీకు 5Rs వచ్చాయి. రెడ్యూస్ తగ్గించడం, 2 రీయూజ్ మరలా ఉపయోగించడం, ఓకే, రీసైకిల్ పునశ్చక్రీయము, అండ్ రికవర్ తిరిగి పొందడము, అండ్ రిఫ్యూజ్ తిరస్కరించడము.
ఇప్పటి వరకు మనకి రెఫ్యూజ్ అనేది లేదు, ఇప్పుడు కొత్తగా మీకు రెఫ్యూజ్ అనే పదం అయితే జత చేశారు. దారాల వారీగా ప్లాస్టిక్ సంచులను రహదారులు, నీటి వనరుల మీద విసరవద్దు. షాపింగ్ వెళ్ళేటప్పుడు నూలు లేదా జనపనార సంచిని తీసుకెళ్ళాలి. వీలైనంతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు ప్లాస్టిక్ లంచ్ బాక్స్ బదులుగా స్టీల్ బాక్స్ ఉపయోగించాలి. మీరు ఏం నేర్చుకున్నారు? ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ ఏంటి, మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి క్విక్గా రివిజన్ చేసుకుందాం. సహజ దారాల వలె కృత్రిమ దారాలు ప్లాస్టిక్స్, పాలిమర్లు అని పిలువబడే చాలా పెద్ద యూనిట్లతో తయారు చేయబడ్డాయి. పాలిమర్లు చాలా చిన్న యూనిట్లతో తయారవుతాయి. సహజ దారాలను మొక్కలు, జంతువుల నుంచి పొందినట్లుగా కృత్రిమ దారాలను పెట్రోకెమికల్స్, రసాయనాల ప్రక్రియ ద్వారా పొందవచ్చు. సహజ దారాల వల్ల వీటికి వస్త్రాలు నేయవచ్చు. కృత్రిమ దారాలు గృహోపకరణాలైనటువంటి తాడులు, బకెట్లు, సామాగ్రి, పాత్రలు వంటివి మొదలగు విమానాలు, ఓడలు, రోదసి నౌకలు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి వరకు అనేక ఉపయోగాలు కలిగి ఉన్నాయి. కృత్రిమ దారాలు తయారీలో వాడే రసాయనాలు ఆధారంగా వాటిని రేయాన్, నైలాన్, పాలిస్టర్, ఆక్రలిక్ అని పిలుస్తారు. వివిధ రకాల దారాలు వాటి బలం, నీటిని పీల్చుకునే సామర్థ్యం, మండే స్వభావం, ఖరీదు, మన్నిక మొదలైన వాటిని పరంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. నేడు ప్లాస్టిక్లు లేని జీవితాన్ని ఊహించుకోలేం. అలా బయట ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అవసరం ఉంటుంది. ప్లాస్టిక్ వల్ల ఏర్పడే వ్యర్థాలు పర్యావరణానికి మంచివి కావు. మండించినప్పుడు విషవాయువులను విడుదల చేస్తాయి. ఇది జీవ విచ్ఛిన్నకర పదార్థం కాదు. కాబట్టి నేలపై వేసిన క్షీణించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లను మనం వాటి మంచి లక్షణాలను ఆస్వాదించే విధంగా ఉపయోగించుకోవాలి. అదే సమయంలో జీవుల పర్యావరణ ప్రమాదాలను తగ్గించేటట్లుగా వీటి ఉపయోగంపై నియంత్రణ ఉండాలి. ఇక చూద్దాం. రేయాన్ అనేది కృత్రిమ దారం కంటే భిన్నమైనది. ఎందుకంటే ఇది కలపగుజ్జు నుండి పొందుతాము. నిజానికి రేయాన్ అనేది కృత్రిమ దారమే అయినప్పటికీ కూడాను భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని మనం కరగుజ్జు నుండి పొందుతాం. నెక్స్ట్, సరైన పదాలతో క్రింది పదాలను పూరించండి అన్నారు. కృత్రిమ దారాలను మానవ నిర్మిత లేదా పాలిమర్లు అంటారు. ముడి పదార్థాల నుండి ఎలా సంశ్లేషణ చేయబడిన కృత్రిమ దారాలను పాలిమర్లు అంటారు. కృత్రిమ దారాల వల్లే ప్లాస్టిక్లు కూడా పాలిమర్లు. మొత్తం అదే ఉందండి. ఇక్కడ కొన్ని పదార్థాలు ఎడమవైపు ఇచ్చారు, కుడివైపు ఇచ్చారు, వాటిని మనం కలపాల్సి ఉంటుంది. చూడండి, క్రింది వాటిలో థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు అని ఇచ్చారనమాట. నిజానికి సాన్ ప్యాన్ పిడులు, ఎలక్ట్రో ప్లగ్లు, ప్లగ్ బోర్డులు అని ఇచ్చారు. సో రెండు కూడా మనకి ఏంటంటే సరైనవి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక జతపరచండి. పాలిస్టర్, టెఫ్లాన్, రేయాన్, నైలాన్ చూసుకుంటే పాలిస్టర్ వచ్చే దుస్తులు, టెఫ్లాన్ వచ్చేసి నూనె అంటుకోనివి, అలాగే రేయాన్ అనేది కర్రగొజ్జు, నైలాన్ అనేది మనకి పారాచూట్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మీకు తెలుసు అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో మొట్టగా మనకి నోట్స్ చూడండి. వాస్తవానికి కృత్రిమ దారాలు అడవుల సంరక్షణకు ఉపయోగపడతాయి. థెర్మోప్లాస్టిక్ అనేది అధమ విద్యుత్ వాహకము. సేంద్రియ వ్యర్థాలు జీవ విచ్ఛిన్నం కాగలవు, కానీ ప్లాస్టిక్లు కాదు. ఇక మీకు తెలుసు అంటే ఇవ్వడం అయితే జరిగిందండి. నైలాన్ను పట్టులాగే కనిపిస్తుంది. ఇది బలమైనది, మృదువైనది. దీన్ని 1938లో పరిచయం చేసినప్పటికీ మనోహరమైన లక్షణాలతో సృష్టించబడ్డ నైలాన్ ఒక సంచలనం లేదా నైలాన్ మానియాగా మారింది. ఈ క్రొత్త దారాలతో చేసిన మహిళల దుస్తులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కానీ అనుకోకుండా రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో చాలా నైలాన్ పారాచూట్ల తయారీ కోసమే మళ్లించారు. యుద్ధం తర్వాత దుస్తుల తయారీ ఆగిపోవడం, డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడం, ఈ ఉత్పత్తి కోసం భారీగా బ్లాక్ మార్కెట్ జరిగింది. ఒక జత కోసం మహిళలు గంటల తరబడి క్యూలో నిలబడడం జరిగింది. నైలాన్ కోసం తరచుగా అల్లర్లు కూడా జరిగేవి అంటూ చరిత్రకు సంబంధించి కూడా కొన్ని పాయింట్స్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇది పాఠంలో ఉండే కీ పాయింట్స్ అనమాట. మీకు ఎక్కడైనా సరే ఏదైనా సందేహంగా ఉన్నా లేదా సలహాలు, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. అదేవిధంగా మా ప్రయత్నం నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక తర్వాత వీడియోలో మనమైతే ధ్వని గురించి పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.